నమస్తే బేట, నా పేరు కే లలిత. మాది బాన్స్వాడ అత్తగారు, హైదరాబాద్ అమ్మోళ్ళే. బేట, ఇప్పుడు నేనేందంటే మనకు తెలంగాణ రావాలని చాలా కష్టపడ్డారు బేట. అందరు కష్టపడ్డారు. కష్టపడ్డాన్లా ఇంట్లోకేం కూడా ముసలోళ్ళు మోడిగోళ్ళు అందరు వచ్చారు. నిరాహార దీక్ష చేస్తామంటే మేము వస్తామమ్మా, మేము వస్తాం, తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు మంచిగా అవుతాయి, మా బతుకులు మంచిగా అవుతాయి అని అన్నారు బేట. తెలంగాణ కష్టపడ్డోళ్ళు కూడా ఇప్పుడు సగం మంది చచ్చిపోయినారు బేట. ముసలోళ్ళు కూడా చచ్చిపోయినారు, పెద్ద మనుషులు చనిపోయినారు, వయసు పిల్లలు చచ్చిపోయినారు. పోనీ తెలంగాణ వస్తే టీఆర్ఎస్ ఏమన్నా మంచిగా చేసింది అట్నా? లలిత బంధు అన్నారు, దళిత బంధు అని 10 లక్షలు ఇస్తామని అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవి కోటకు ఎన్నెన్నో కట్టిండు, ఉన్నాయన్నీ కూలిపోయినాయి. పోనీ గరీబులకు అన్నిస్తే వాళ్ళన్న బతుకుతుంది కదా, అవి కూడా లేదు. కష్టపడ్డా ఇప్పుడు ఇవాళ గెలిచినాడు, రేపే కొన్నాడు బేట. ఏంటిది? టీఆర్ఎస్ వాడు కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు, కోట్లకు అయిపోయిండ్రు. ఆడ ఉండేటోడు ఉండిపోయిండు. మేము కష్టపడ్డాం బేట. ఈ ట్యాంకు బండి మీద మా కిందికి ఎన్ని బుల్లెట్లు పోయినాయి బేట, అవి రబ్బర్ బుల్లెట్లు తెలుసా. నా కోడలు నేను అందరం, నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. మా నాయన నీలం సంజీవ్ రెడ్డి సోపతి అప్పుడు మస్తు కొట్లాడిండు. నేను కూడా కాంగ్రెస్ లో 40 సంవత్సరాల నుంచి ఉన్న బేట. నాకు తెలంగాణ వస్తుందంటే పార్టీ పక్కకు పెట్టినా నేను తెలంగాణ గురించి కొట్లాడిన బేట. ఎందుకంటే నాకు తెలంగాణ వస్తేనే నా పిల్లలు నేను అందరం దేశం బాగుపడుతుందని. ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిందంటే రేవంత్ రెడ్డి అన్నా కూడా ఇప్పుడు గుర్తుపట్టి, ఎందుకంటే ఈ కష్టపడ్డోళ్లకు అందరికి బయటకేం తీయాలా, ఎవరెవరు కష్టపడ్డారని. వీళ్ళు ఏమంటుండ్రు, వీళ్ళు తెలంగాణ కొట్లాడిన వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని తీసుకురమ్మంటున్నారు. ప్రూఫ్లు దొరకాయి కదా బేట. ఇప్పుడు నేను వచ్చిన అన్నా, నేను తెలంగాణ గురించి కొట్లాడినా, నాకు ఏదన్నా ఇప్పి, నాకు జాగి అది ఇది అంటే ఈమె కరెక్ట్ అంటుందా కాదా అని ఇంటి పక్కల వాళ్ళని అందరిని అడగాల. ఈమె తెలంగాణ గురించి కొట్లాడిందా లేదా, ఈమె నిరాహార దీక్ష చేసిందా లేదా, ఈమె వంట వార్పు చేసిందా లేదా, ఈమె తినబెట్టిందా లేదా బేట. మేము మస్తు కష్టపడ్డాం బేట తెలంగాణ గురించి. అయితే తెలంగాణ వాడు ఎంత చేసిండో ఏమో, వాడు రాకుండా కావాలంటే కాంగ్రెస్ రావాలా. కాంగ్రెస్ రావాలంటే ఇప్పుడు అన్న ఏమేమి పథకాలు పెట్టిండో ఈ రేవంత్ రెడ్డి అన్న, అవన్నీ అమలు చేయాలా. అప్పు చేసిండొచ్చు, అప్పు చేస్తే చేసేయి. ఇప్పుడు 4,000 ఇస్తాడు, 4,000 ఇవ్వండి అన్న, మీకు దండం పెడతా. ఎందుకంటే మీరు వాడు 25 లక్షలు 25,000 తీర్పలే. ఎవరు? టీఆర్ఎస్ వాడు. ఇప్పుడు అన్నొచ్చిండు, 2 లక్షలు తీర్పేసింది ఎవరు చూస్తలేడు. మాకు ఇంకా కాంగ్రెస్ ఇయ్యలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఇస్తేనే మళ్ళీ వస్తుంది. అన్న మీకు దండం పెట్టమంటే పెడతా. మీరు ఏవేవి పథకాలు ఉన్నాయో అన్ని అమలు చేయండి. ఒకటి జీరో అకౌంట్ అదే వచ్చింది, జీరో బిల్ వచ్చింది బేట పబ్లిక్. నేను చూస్తున్నా కదా నాన్న, జీరో బిల్ వచ్చింది. మళ్ళా ఏంటంటే ఇవి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, మంది కొట్లాడుకుంటున్నారు. అవి అన్న ఆలోచించుకొని ఉంచుతాడా లేదా, ఇచ్చేసే బదులు ఆ ఫ్రీ బస్సు తీసేసి దసరాకు కానీ మళ్ళా బతుకమ్మ పండుగకు కానీ ఒక 1/4 క్వింటల్ బియ్యము, 4 అదేంటిది అది మంచి నూనె, 4 కిలోల చక్కెర, 4 కిలోల గోధుమలు అవి ఇస్తే బీదోళ్ళు బతుకుతారు. ఆ చీరలు తీసేయాలా, బతుకమ్మ ఇది ఫ్రీ బస్సు తీసేసేయాలా, ఇవన్నీ పెట్టాలా బేట. ఇవన్నీ పెడితేనే మంచిగా ఉంటది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నాన్న, నాకు బీఆర్ఎస్ అంటే అస్సలు పడదు. వాడు లేక వచ్చిండు, ఇప్పుడు మళ్ళా గుంజాలని చూస్తున్నాడు. ఈడ వీళ్ళందరూ పబ్లిక్ మొత్తము కష్టపడ్డోలే బేట. ఎందుకంటే ఈ పబ్లిక్ అందరూ రేవంత్ అన్న చూడాలా, చూసి వాళ్ళు కరెక్టే కదా, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని అడగాలి. అందరిని అడిగి వాళ్ళకు 200 జాగల ఇల్లు కట్టియాలా, జాగలు ఇవ్వాలా. ఇప్పటిదాకా అందరు చెప్పిండ్రు అవన్నీ ఇవ్వాలని.